హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అండ్ గైనకాలజిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో పైనాపిల్ తినచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. డెఫినెట్లీ తినచ్చండి. ప్రెగ్నెన్సీలో పైనాపిల్ తినచ్చు. పైనాపిల్లో చాలా వైటమిన్స్ ఉంటాయి, అవి మనకి చాలా బెనిఫిట్స్ని ఇస్తాయన్నమాట. డెఫినెట్లీ తినచ్చు. కానీ పైనాపిల్లో బ్రోమెలనిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, అది చాలా డేంజరస్. దానివల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి రావచ్చు. అంటే గర్భాశయంలో కాంట్రాక్షన్స్ వచ్చి మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటప్పుడు పైనాపిల్ తినడం మంచిదా అంటే మంచిదే. ఎందుకంటే ఈ బ్రోమెలనిన్ అనేది ఫ్లెష్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే బయట తొక్కలో ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ లోపల ఫ్రూట్లో చాలా తక్కువ ఉంటుంది. సో తొక్క తీసేసి యాక్చువల్ ఫ్రూట్ తింటే ఈ బ్రోమెలనిన్ అనేది మన బాడీలో చాలా తక్కువ ఎంటర్ అవుతుంది. సో బట్ స్టిల్ దెర్ ఇస్ అ కాషన్. ఎక్కువ పైనాపిల్ మాత్రం తినకూడదు, కొంచెం మోడరేషన్లో తినాలి. సో పైనాపిల్ తినచ్చు, కానీ మరీ ఎక్కువ కూడా తినకూడదు. పైనాపిల్ ఇస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ వెన్ ఈటెన్ ఇన్ మోడరేషన్. కొంచెంలో తింటే బాగానే ఉంటుంది, మరీ ఎక్కువ కూడా తినకూడదు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.